నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. గతంలో టీడీపీకి 23 సీట్లు వస్తే ఇష్టానుసారంగా అసెంబ్లీలో చంద్రబాబును హేళన చేసిన జగన్కు అంతకన్నా తక్కువగా 11 సంఖ్య తగులుకుంది. నవంబర్ నెల క్యాలెండర్ ప్రకారం 11వ నెల. జగన్కి 11 నెంబర్కి లింక్ ఏంటో కానీ జగన్ని వదలను అంటుంది. ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం చేపట్టినా 11 అనేది మాత్రం జగన్కు అసలు కలిసి రావటం లేదని అనేక ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. అయితే ఈ 11వ నెల అయిన నవంబర్ జగన్కు పూర్తిగా అచ్చిరానట్టుగా తెలుస్తుంది. 11 ఫీవర్తో జగన్ వణికిపోతున్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. నవంబర్లో జగన్కు ప్రతికూల పరిణామాలు ఎన్నో ఎదురయ్యాయి. ఆయన అసహనానికి కూడా కారణం ఇదే. 11వ నెల జగన్కి నిద్ర లేకుండా చేసింది అంటున్నారు. ఒక్క నవంబర్ నెలలోనే తీసుకుంటే గూగుల్తో ఒప్పందం, వైజాగ్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమిట్ సూపర్ హిట్ అయిపోయాయి. 12 లక్షల కోట్ల పెట్టుబడులకి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. 10 లక్షల ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. ఈ విజయంతో క్రెడిట్ చాలా వరకు లోకేష్కి దక్కింది. తరచూ విదేశ పర్యటనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలను కలిసి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పిస్తున్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు దావోస్కు వెళ్లారు. ఆపై అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలకు సైతం వెళ్లారు. విద్యావంతులతో పాటు సమాజం పైన అవగాహన ఉన్న వాళ్ళు లోకేష్ చర్యలను మెచ్చుకుంటున్నారు. గతంలో లోకేష్ పైన విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసేవారు సైతం ఆలోచన చేస్తున్నారు. దానికి కారణం లోకేష్ పనితీరు. ఎక్కడా ప్రకటనలకు పోకుండా, అతి ప్రకటనలు చేయకుండా లోకేష్ తన పని తాను చేసుకుంటున్నారు. ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అయితే పని జరిగితే తర్వాత ప్రకటనలు అన్నట్టుగా లోకేష్ అలవాటు చేస్తున్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు లాంటి హై లెవెల్ వ్యవహారాలే కాదు, విద్యామంత్రిగా కూడా లోకేష్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మొన్న చాగంటి గారితో విలువల విద్యా సదస్సు నిర్వహించారు. ఆ సమావేశంలో లోకేష్ చాగంటి గారికి ఇచ్చిన గౌరవం, ప్రదర్శించిన అనుకువ లోకేష్ ఇమేజ్ని ఆశాంతం పెంచేశాయి. ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారు బహిరంగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాన్ని ప్రశంసించారు. విలువల విద్యా సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం నైతిక విలువలకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పింది. ఇటీవల జరిగిన మాక్ అసెంబ్లీ కూడా టీడీపీ ఇమేజ్ని బాగా పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్ట్ అయిన విద్యార్థులతో నిజమైన అసెంబ్లీ హాల్ని పోలిన వేదికలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనేక మంది లోకేష్ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. కొంచెం సెన్సిబుల్గా ఉండే వైకాపా అభిమానులు కూడా లోకేష్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఇదే నెలలో రైటర్స్ సంస్థ లోకేష్ కృషిని ప్రస్తావిస్తూ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. అదే వైసీపీ నేతలకు అసలు మింగుడు పట్టలేదు. అటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, ఇటు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న వ్యక్తిగా జగన్కు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు లోకేష్. రెండు 2014 నుంచి లోకేష్ని పప్పు అని హేళన చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సరైన వారసత్వం లేదని, ఒక భయాన్ని కేడర్లో నింపాలని జగన్ చేయని ప్రయత్నం లేదు, చెప్పని అబద్ధం కూడా లేదు. అలా తనను హేళన చేసిన లోకేష్కి ఇప్పుడు వస్తున్న గుర్తింపు, గౌరవం చూసి తన కట్టుకున్న 3 ప్యాలెస్ల్లో ఏ ప్యాలెస్లో కూడా జగన్కి మనశ్శాంతిగా నిద్ర పట్టడం లేదట. జగన్కు చెందిన పత్రికలో లోకేష్ 77 సార్లు హైదరాబాద్కు విమానంలో వెళ్లారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కథనం రాసి అబ్బాసు పాలైంది కూడా నవంబర్లోనే. కల్తీ లడ్డు కేసులో జగన్ బాబాయ్ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ విచారణకు హాజరైంది ఈ నెలలోనే. ఆయన పిఏ అప్పన్నని సిట్ అరెస్ట్ చేసింది కూడా ఈ నెలలోనే. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 1 కాదు 2 కాదు ఏకంగా ఇంకో 15 ఏళ్ల పాటు గెలవాలనే ఆలోచన మీకు వద్దని జగన్ను ఘాటుగానే విమర్శించారు. ఇదంతా ఒక్కెత్తైతే
జగన్ 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా సిబిఐ కోర్టుకు హాజరవటం కూడా జరిగింది నవంబర్ నెలలోనే. తన బాబాయి వివేక హత్య కేసు మళ్ళీ విచారణకు రావటం కూడా ఈ నెలలోనే జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్ళినప్పుడే వివేక కూతురు డాక్టర్ సునీత కూడా కోర్టుకు వెళ్ళింది కూడా ఈ నవంబర్ నెలలోనే. జగన్ మద్దతు ఇచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. నవంబర్ 11వ తేదీన ఎన్నికలు జరిగితే నవంబర్ 14న ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తిరుమల లడ్డు పరకామణి కేసులో జగన్ తప్పు చేసినట్టు తేలింది కూడా నవంబర్ నెలలోనే. అమరావతిలో 25 బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ సంస్థల శంకుస్థాపనలు జరిగింది కూడా ఈ నెలలోనే. తిరుమల అన్నప్రసాదం గతం కంటే ప్రస్తుతం చాలా బాగుందని వైసీపీ నేత అంబటి రాంబాబు కితాబిచ్చింది కూడా నవంబర్ నెలలోనే. విశాఖలో డ్రగ్స్ సరఫరా కేసులో వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి అడ్డంగా దొరికిపోయింది కూడా నవంబర్ నెలలోనే. జోగి బ్రదర్స్ లాంటి పలువురు వైసీపీ నేతలు వివిధ కేసుల్లో అరెస్ట్ అయింది కూడా ఈ 11వ నెలలోనే. ఇలాంటివి చూస్తే నవంబర్ నెల జగన్కు రాజకీయంగా, చట్టపరంగా, ప్రజాభిప్రాయపరంగా ఒక్కటంటే ఒక్కటి మంచి వార్త కూడా లేకుండా గడిచింది. ఈ నవంబర్ 11వ నెల జగన్కు పూర్తిగా ప్రతికూలంగా మారిపోయిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల సంఖ్యను 26 నుంచి 29కి పెంచింది. ఈ నెంబర్ కూడా 11 కావటం కాకతాళీయం. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్కి నచ్చిన అంశాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. నవంబర్ నెల చివరిలోనే జగన్ బాగా ఇష్టపడే పిన్నెల్లి బ్రదర్స్కి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ కావడం గ్యారంటీ అంటున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 29కి మార్చనుంది. అంటే అది కూడా టోటల్ 11. ఇలా తనకు నచ్చనవన్నీ 11వ నెలలోనే జరగడంతో జగన్కి పుండి మీద కారం చెల్లినట్టు ఉంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.